హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను బగారా రైస్ షేర్ చేయబోతున్నాను. ఇది తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి. లంచ్ బాక్సులకు కూడా పర్ఫెక్ట్ గా ఉంటది ఈ రైస్. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. నూనె వేడెక్కాక 2 యాలకులు, 2 లవంగాలు, 1 చెక్క, 1 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ షాయి జీరా వేసుకొని ఒక నిమిషం వేయించుకుందాము. ఈ బగారా రైస్ లో షాజీరానే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, 1 కప్పు పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకుందాము. ఇక్కడ ఆనియన్స్ బాగా వేగినాయండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకోవాలండి, ముందే వేస్తే అడుగంటుతుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది కదండి. ఇప్పుడు దీనిలో 1 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇప్పుడు ఈ రైస్ ని ఈ ఉల్లిపాయల మసాలాలో వేసి ఒక 5 నిమిషాలు వేయించుకుందాము. ఇలా ఈ రైస్ అంతా మనం దీనిలో వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకుందాం రైస్ ని. ఇలా వేయించుకుంటే మనకు ఈ మసాలాల ఫ్లేవర్ అంతా రైస్ బాగా పట్టిద్ది. ఈ రైస్ ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీన్ని రైస్ ఉడకటానికి మనం వాటర్ పోసుకుందాం. ఇక్కడ గ్లాస్ కి గ్లాస్ వాటర్ చొప్పున తీసుకోవాలండి. బాస్మతి రైస్ కి ఎక్కువ తీసుకుంటే చిమిడిపోతుంది. ఇప్పుడు దీనిలో టేస్ట్ కు సరిపోయేటట్టుగా సాల్ట్ తీసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని అన్నం మనం ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. 10 మినిట్స్ అయింది కదండి, చూద్దాం. చూసారు కదండి, బగారా రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఇప్పుడు రైస్ లో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇంకొక 1 మినిట్ సిమ్ లో ఉడికించుకుందాము. చూసారు కదండి, 1 మినిట్ లో బాగా మగ్గింది అన్నం. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బగారా రైస్ మనకు రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా కంపల్సరీగా దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.